టీఆర్ఎస్లో కూడా చాలా వరకు నేతలు, ఎమ్మెల్యేస్, మినిస్టర్లు చూస్తున్నారు, వేరే పార్టీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్లో ఉండి ఇన్ని సంవత్సరాలు ఏం పీకలేం, ఈయన ఈ ఫ్యామిలీ రాజ్యమే నడుస్తుంది, ఇప్పుడు ఇది నడవదు, ఈయన మన టికెట్ ఎప్పుడు గుంజుకుంటారు, మన మినిస్ట్రీ ఎప్పుడు గుంజుకుంటారు అని వాళ్ళు కూడా భయంలో ఉన్నారు. అందుకోసం మహారాష్ట్రలో ఏ విధంగా ఒక ఫార్ములా జరిగింది, చాలామంది నారాజై వేరే పార్టీలో వెళ్ళిపోయినారు, చాలామంది నారాజై శివసేనని పక్క పెట్టి ఇవాళ వాళ్ళే మేము ఒక్కటున్నామని ముఖ్యమంత్రి కూడా అదే విధంగా అదే ఇష్టాలు. నేను చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, వచ్చే గతి మహారాష్ట్ర గతి ఎట్లయింది, తెలంగాణ కూడా అదే మీ గతి అయితే అది చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.